హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సండే బ్లాగ్ స్వాగతం. ఇది శుక్రవారం శనివారం రోజు బ్లాగ్ అనమాట. 2 రోజులు ఎందుకు కలిపి పోస్ట్ చేసేస్తున్నాను ఏంటి అనేది బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొత్తానికైతే విఘ్నేశ్వరుడి పూజ 3 వారాలు అయితే పూర్తి చేశానండి స్వామి దయ వల్ల. అది కూడా చాలా స్పెషల్గా అనిపించింది. ఎందుకు స్పెషల్గా అనిపించింది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఈరోజు నా శుక్రవారం రోజు నా డైలీ రొటీన్లో ఎలా గడిచింది అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నిన్న నైట్ నాకు కొంచెం వేరే పని పిల్లలతో అవ్వడం వల్ల నైట్ అయితే మాప్ అయితే పెట్టలేదు. ఉదయాన్నే లేచి ఇలా దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకొని అప్పుడు స్టవ్ అది క్లీన్ చేసేసి కాస్త టీ పెట్టేసి అప్పుడు ఇల్లు అది తడిగుడ్లు అయితే పెట్టానండి. ఎందుకు దేవుడి సామాన్ అంటే లక్షవారం రోజు పేరెంటల్కి దండం పెట్టడం అలా చాలా గిన్నెలు దేవుడి సామాన్లు అయితే ఉన్నాయి. అన్నీ సైడ్కి తీసేసి ఈవినింగ్ మామూలుగా దీపం పెట్టేశాను. ఇంకా అవన్నీ ఇప్పుడు క్లీన్ చేశాను అనమాట. శుక్రవారం రోజు సింపుల్గా ఇలా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను. మందార పూలు ఖచ్చితంగా స్వామికి అయితే ఉండాలి కాబట్టి నేనైతే మందార పూలు తెచ్చాను. అయితే ఈరోజు నేను లాస్ట్ 2 వీడియోల్లో మీకు ఫస్ట్ వారం పూజ ఎలా చేస్తానో చెప్పాను. సెకండ్ వారం కూడా ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారని చెప్పేసి ఎలా చేయాలనేది కూడా మీతో షేర్ చేశాను. మొత్తానికైతే స్వామి దయ వల్ల 3 వారాలు కంటిన్యూస్గా అయిపోయండి. ఒక్క దగ్గర కూడా ఆటంకం అనేది రాలేదు. యాక్చువల్గా నేను ఏ పూజ చేసినా 2 చేస్తాను ఫస్ట్, ఆ తర్వాత 3వ దాని ఆటంకం వచ్చేస్తుంది. కానీ విఘ్నేశ్వరుడి దయ వల్ల అస్సలు ఆటంకం అనేది రాలేదన్నమాట. అస్సలు ఆటంకం అనేది రాలేదు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎవరి వర్షన్ ఏమో తెలియదు. ఇన్ కేస్ ప్రతి ఏ లేడీకైనా మహిళకైనా ఖచ్చితంగా 2 వారాలు ఆ పూజ కంటిన్యూ అవుతుంది. 3వ వారం కొంచెం బ్రేక్ అవుతుంది. నాకు మాత్రం స్వామి దయ వల్ల చక్కగా 3 వారాలు కూడా పూర్తి అయిపోయాయండి. అలానే ఇంకా 3వ వారం కూడా అవ్వాలని నేనేమి కంటిన్యూస్గా 3 వారాలు అయిపోయి 4వ వారం కూడా అయితే ఖచ్చితంగా చేస్తాను. స్వామి దయ వల్ల ఖచ్చితంగా 3 వారాలు అయితే కంటిన్యూస్గా అయిపోయి 4వ వారం కూడా కరెక్ట్గా అలా అయితే బాగుందని అనుకుంటున్నాను. స్వామి ఎలా చేస్తారో చూడాలి. అయితే ఇప్పటికైతే నా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా శుక్రవారం రోజు చిన్న మజాక్ జరిగిందనమాట. ఏంటి అంటే శుక్రవారం రోజు నాన్ వెజ్ ఏంటి పూజ చేసిన తర్వాత కూడా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇది ఒక చిన్న సెలబ్రేషన్ అనే చెప్పాలి. లాస్ట్ వీడియోస్లో మీకు చెప్పాను మా చెల్లికి బాబు పుట్టాడు అని చెప్పేసి. అయితే మా మరిది ఇంకా దగ్గరలో మా చెల్లికి క్యారేజ్ తీసుకెళ్ళడానికి వస్తే తను ఏంటి పిల్లలు ఉన్నారు కదా, అంటే మేము వదిన అని అలా పిలుచుకోం. తనైతే వదిన అలా అని పిల్లడు, ఎందుకంటే బావ అంటే మాయి కొడుకు కాబట్టి సాయిరామ్ అని పిలుస్తాడు అనమాట. అలా అలవాటు మాకు ముందు నుంచి కూడా, తను అలాగే పిలుస్తాడు. వదిన అని అనడం చాలా తక్కువ. అయితే ఇంకా తీసుకురానా సాయిరామ్ అంటే వద్దంటే లేదు పిల్లలందరూ ఉన్నారు కదా వాళ్ళతో పాటు నేను కూడా తింటానంటే సరే తీసుకురా అని చెప్పాను. నేను బట్టలది మార్చుకొని చేసుకొని వాటికైతే పిల్లలైతే ఓపెన్ చేసి ఇచ్చాను. చక్కగా పిల్లలందరూ ద్వారబంధం బయట కూర్చొని తినేశారు. అంటే బయట ఎందుకు కూర్చొని పెట్టానంటే లోపల ఇంకా వినాయకుడి పూజ నేను సాయంత్రం దీపం పెట్టాలి, కదపాలి, అప్పుడు నేను హారతి ఇస్తాను. హారతి ఇచ్చి కదపాలి. అందుకని చెప్పేసి నేను ఇంకా తను తెచ్చాడు కదా, తను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక, పిల్లలు కూడా ఉన్నారు కదా తింటారు కదా, మనము పూజ చేస్తే మిగతా వాళ్ళందరినీ మార్చడం కరెక్ట్ కాదు. అందుకని చెప్పేసి వాళ్ళ నలుగురు కూర్చొని బయట డ్రెస్ మార్చుకొని మరి, అంటే ఉదయం పూజ చేసేటప్పుడు నేను శారీ కడతానని చెప్పను, డ్రెస్ వేస్తాను ఖచ్చితంగా. కానీ అదంతా ముడతాను చేస్తాను. పిల్లలు చిన్నోళ్ళు కదండి, వాళ్ళకి అంత షేర్ చేసుకోవడం రాదు. అందుకని డ్రెస్ మార్చుకొని వాళ్ళకి చక్కగా అయితే చేసిస్తే ఎవరి మటకాలు తినేసి బయట అన్నీ క్లీన్ చేసేసి పాప అయితే తెచ్చేసింది. శుక్రవారం ఆ పని కరెక్ట్ కాదు. కాకపోతే తను ఇంకా శనివారం రోజు వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా తనైతే సెలబ్రేషన్ పిల్లలకి చిన్న పార్టీలా ఇద్దాం అనుకున్నాడు. తన సరదా ఎందుకు కాదనాలని చెప్పేసి నేను ఊకొట్టాను. ఇంకా పిల్లలందరూ చాలా హ్యాపీగా చక్కగా తినేశారు. ఇంకా తినేసిన తర్వాత ఆ రోజైతే ఏదో అలా గడిచిపోయిందనమాట. టిఫిన్ అది చేసేసి శుక్రవారం రోజు ఇంకో విషయం అండి, నేను శుక్రవారం రోజు ఇంకా అయిపోయిన తర్వాత సాయంత్రం అనుకోకుండా దీపం పెట్టేసిన తర్వాత ఇతనైతే షాప్ నుంచి వచ్చేసి సమయం చూడడానికి వెళ్దామని అంటే ఇంకా సరే వెళ్ళే దారిలో స్వామివారి టెంపుల్ అయితే కనిపించింది. ఇంకా వెంకటేశ్వర స్వామి కనిపిస్తే మనం ఇంకా ఆగుతామా చెప్పండి, ఖచ్చితంగా స్వామిని అయితే దర్శనం చేసుకుంటాము. ఇంకా దర్శనం అంటే వేరే పని మీద అతను కాస్త బండి ఆపితే నేనైతే స్వామి దర్శనం అయితే చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా అయింది. కాకపోతే ఇదంతా ఏంటి అంటే నేను కెమెరా ఆఫ్ చేశాను అనుకున్నాను, అంటే జస్ట్ వీడియో తీసేసి ఆపేసాను అనుకున్నాను. అది కంటిన్యూ అయిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా అలా వదిలేసాను అనమాట. అంటే మరీ స్లోగా పెట్టాను కాబట్టి అలా ఉంది. మొత్తానికైతే విఘ్నేశ్వర స్వామి పూజ అయిపోయింది, వినాయకుడి పూజ అయిపోయింది, వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయిపోయింది. అనుకోకుండా నాకు 2 కలిగా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అక్కడ నుంచి చెల్లి దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళకి స్నాక్స్ ఇచ్చేసి కాస్త తనని కూడా కలిసేసి మేమైతే నైట్ ఇంటికి వచ్చి ఇంకా రెగ్యులర్గా టిఫిన్స్ అవి చేసుకొని తినేసి పడుకుని పోయామన్నమాట. చూడండి స్వామి అంటే మా ఇంటి దగ్గర అంటే దగ్గర అని చెప్పిన కొంచెం దూరంలో అనమాట. చక్కగా
వెంకటేశ్వర విగ్రహం ఉంది, దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా శుక్రవారం రోజు అయితే అలా గడిచిపోయింది. శనివారం రోజు బ్లాగ్ కంటిన్యూ చేసేస్తాను అన్నాను కదా. ఎందుకు శనివారం బ్లాగ్ కంటిన్యూ చేసేస్తానంటే మా చెల్లి వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతున్నారు. తనకి చక్కగా బాబు పుట్టాడు, క్షేమంగా ఇద్దరు కలిసి ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అంటే వీడు ఉన్నాడు, అంటే చెల్లెల అబ్బాయి ఉన్నాడు కదా, వాళ్ళ డాడీ ఫోన్ల మీద ఫోన్లు వచ్చి చేస్తూ అని చెప్పేసి వీడు కూడా కొంచెం ఆ మధ్యన స్టార్టింగ్లో ఒక 2 రోజు ఆ రోజు కొంచెం ఫుడ్ చిన్నదానికి ఇన్ఫెక్షన్, అంటే ఫుడ్ డైజెషన్ అవ్వక వామిటింగ్స్ అయ్యాయి. నాకు భయం వేసింది. అయితే ఆ తర్వాత నుంచి మనిషి బాగానే సెట్ అయిపోయాడు. ఇంకా ఉందాం అనేటప్పుడు వాళ్ళ డాడీ నాన్ స్టాప్ అనమాట, నాకు బోర్ కొట్టేస్తుంది వచ్చి అని చెప్పేసి వీడినైతే ఇచ్చేసి వాళ్ళకి ఫుడ్ కూడా ఇచ్చేసి ఇంకా చెల్లెలకు సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పేసి నేను స్టేషన్కి అయితే వెళ్తున్నాం. దారిలో వీడు నాతో ఎలా వాదించాడు ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా, అంటే కొంచెం సైడ్ డిస్టర్బెన్స్ అయితే వస్తుంది, కాకపోతే వాడు ఎలా వాదించాడు ఏంటి అనేది కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. మొత్తంగా ఎందుకు నేను ఈరోజు డైలీ వ్లాగ్ అనేది షూట్ చేయలేదంటే వాడు లేచిన వెంటనే ఒకే ఒక మాట, నేను ఏడ్చాను నన్ను పంపించేస్తాం అన్నాడు అనమాట. అది నాకు కొంచెం ఎక్కడో నొప్పిలా అనిపించింది వాడు అలా అనేసరికి. కాకపోతే వాళ్ళ డాడీ పోరు పడలేక, అంటే అస్తమానికి ఫోన్ చేసి తను నాకు బోర్ కొడుతుంది అనడం, సరే అని చెప్పేసి నేను పంపించేసాను అనమాట. మళ్ళీ ఇన్ కేస్ నేను అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి లోపు తిని ఎప్పుడైనా ఏడ్చాడు అనుకోండి, నాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, అంటే నేను మళ్ళీ అతనికి అవ్వదు అలా అని చెప్పేసి పిల్లలు నలుగురిని పట్టుకొని మళ్ళీ వచ్చేదానికన్నా ఇది బెస్ట్. వాళ్ళు సరే ఫస్ట్ టైం ఆడ ఉండడం కాబట్టి ఒక 4 days ఉంచేసి నెక్స్ట్ నుంచి మళ్ళీ 4-5 days ఉంచేసి నెక్స్ట్ నుంచి డోస్ పెంచుదామని చెప్పేసి అయితే అనుకున్నాము. అందుకే డైలీ వ్లాగ్ అనేది షూట్ చేయడానికి కూడా నాకు మనసు రాలేదు, ఎందుకంటే బాగా అలవాటు అయిపోయాడు అనమాట. ఇటు తిరిగి కేకలు వేయడం, కొంచెం అంటే మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఆడ అల్లరి కొంచెం బాగా అనిపించింది. దానికి తోడు వాడికి నాకు కొంచెం బాండింగ్, కొంచెం కొట్టుకుంటాం అక్కడే తిట్టుకుంటాం అక్కడే, కొంచెం బాండింగ్ మా ఇద్దరికి ఎక్కువ. అయితే వాడు నాతో ఏం వాదించాడో ఈ ట్రావెలింగ్లో అనేది ఇప్పుడైతే మీతో షేర్ చేస్తాను. వాడికైతే బండి మీద కూడా ముఖం లేగలేదండి, చాలా బాధ అనిపిస్తుంది ఇది వీడియో చూస్తే నాకైతే. అంటే ఎడిట్ చేసినప్పుడు చూశాను కదా, చాలా బాధ అనిపించింది. ముఖం పడేశాడు అనమాట. అలాగన్నా ఇటు ఫోన్ పెడితే అటు ఫోన్ పెడితే ఇటు తిప్పేశాడు. అస్సలన్నా నన్ను చూడలేదు, మాట్లాడలేదు, నీతో మాట్లాడను అలాగని చెప్పేసి అలిగాడు. కానీ ఇంకా తప్పని పరిస్థితుల్లో దేబట్టల్స్ అయితే వచ్చింది. ఇంకా వాడు అస్సలు స్టేషన్కి వెళ్ళినంత వరకు మాటే మాట్లాడలేదు, ఎంత వాగుతాడో అస్సలు మాట్లాడలేదు. యాక్చువల్గా అయితే నాకు పంపించడానికి ఇష్టం లేదు, కాకపోతే ఆడిని అంత బాధ పెట్టి పంపించాల్సిన పనే ఉంది. చెప్పాను కదా, ఇంక ఈ లోపు మళ్ళీ ఆడు చేసినా మళ్ళీ జ్వరం వచ్చేస్తే లేనిపోని బాధ అని చెప్పేసి అయితే పంపించేశాను. ఇంకా చెల్లెలకి తనకి దేబెట్టేసి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంకా వాడు ఏమి నాతో డిస్కషన్ చేశాడు అనేది, ఆ మాట కోసం మీరు వెయిట్ చేస్తున్నారు కదా, ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. అస్సలు అంటే నాకు వీడియోస్కి ఇలా దొడ్డ నేను అలా చెప్తాను ఇలా చెప్తాను అనేవాడు ఇంట్లో. కానీ ఈ 2 రోజులు కొంచెం బాగా టైంపాస్ అయితే నాకు చెప్తూ మైండ్కి ఎప్పుడు రావా మరేమైతే నాకు పంపించా కదా. నేను పంపించలేదురా, మీ అమ్మ ఊరు వెళ్తాను కదా, అందుకే తీసుకెళ్తాను అంటుంది. నేను పంపించానా? ఎప్పుడు రావా? అది ఎప్పుడు రాకైతే తెలిసిన మా ఇంటికి వస్తుంది, నువ్వు రాకు. ఇలా మాట్లాడుతుంటే ఎవరికైనా చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మధ్యలో ఎప్పుడైనా ఫీవర్ కానీ వచ్చేస్తే మళ్ళీ లేనిపోని ప్రాబ్లం అవుతుంది కదా. ఒక్కసారి అమాంతంగా తను ఎప్పుడూ ఉండలేదు, అమాంతంగా ఉంచడం కరెక్ట్ కాదు. సరే ఒక 5 days ఉంచడం చాలు అని చెప్పేసి ఆపేసాను అనమాట. ఇదన్నమాట ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఇలా అయితే గడిచింది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.